మనం జీవితాంతం శాశ్వతంగా ఉండం 2 స్థలాల్లో. కానీ 3వ స్థలంలో ఏం చేస్తామంటే శాశ్వతంగా ఉంటాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము మరి 3వ వచనము, ఆ వచనం 2-3 వచనాలు చదువుకున్నప్పుడు, ఈ గుడారములో ఉన్న మనము భారము మోసుకుని మూలుగుచున్నాము, ఇది తీసివేయవలనని కాదు కానీ మత్స్యమైనది జీవం చేత నిండివేయబడినట్లు ధరించుకొనుచున్నాము. దేవుడే. 2వ వచనం చదవండి అమ్మగారు. అదండి, ఎక్కడంటే ఇది పరలోకములో. హల్లెలూయా. పరలోకములో వచ్చు నివాసము మూలుగుచున్నాము. చూడండి, మొదటి వచనంలో కరెక్ట్ గా ఉంటుంది కదండి అమ్మగారు. మొదటి వచనం చదివేండి. భూమి మీద మన గుడారములైన ఈ శరీరమైన శరీరం ఒక నివాసం మనకి. తర్వాత ఇది ఒక నివాసం. ఈ శరీరం మనకు నివాసం, ఇది మనకు నివాసాలు. 2 విధాలుగా చెప్పచ్చు. కాబట్టి ఈ నివాసం ఏంటండి? శిథిలమైపోతుందండి. హల్లెలూయా. ఏమిటి ఉందండి? శిథిలం. ఇప్పుడు ఈ శరీరాన్ని గుడారం, ఈ గుడారం మీరు మూలుగుచున్నాను, ఈ గుడారం విడిచిపెట్టి ప్రభు దగ్గర ఉండడానికి నేను ఇష్టపడుతున్నాను. చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము ఎక్కడ ఉందండి? పరలోకమందు. 2 మంచి మాటలు కదండి అమ్మగారు అక్కడ. నిత్యమైనది ఏంటండి? దేవుని చేత కట్టబడినది నిత్యమైనది. హల్లెలూయా. నిత్య నివాసమైనటువంటిది అది పరలోకంలో దేవుడి దాన్ని కట్టినాడంట. అందుకే యేసుప్రభువు అన్నారు, మీరు కలవరపడొద్దు. యోహాను సువార్త 14:1 మీ హృదయములను కలవరపడనీయకుడి, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను నేనుండు స్థలములో. హల్లెలూయా. నేనుండు స్థలములో 3వ వచనంలో మీరు ఉండులాగా మరలా వచ్చి నా యొద్ద నుంటకు మిమ్ముని మీకు స్థలము సిద్ధపరచ వెలుచు. అక్కడ హల్లెలూయా. పరలోకం నిత్యం అనేది మనం చదువుతున్నాం. అది నిత్యము ఉండేది. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే గారు ఇశ్రాయేలు ప్రజలు చివరిలో ఏమని చెప్పారంటే, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 27వ వచనంలో చదివితే, దైవజనుడైన మోషే గారు ఏంటమ్మా, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. హల్లెలూయా. ఎవరైనా మనకు నివాస స్థలం? శాశ్వతంగా ఉండేటువంటి దేవుడు. అదే ఆ దేవుడి చేత కట్టబడుతున్నది శాశ్వతమైన నివాస స్థలం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే 91 దైవజనుడైన మోషే గారే చెప్తారు, చూసినట్లయితే తరతరములకు హల్లెలూయా ఈ దైవజనుడు తరతరములకు అంటే మరి అది పరలోకం. ప్రియమైనటువంటి దేవుడు, దానికోసమే మనము ఏంటండి ప్రభువు నమ్ముకోవాలి. ప్రభునందు మనం నిరీక్షణ కలిగి విశ్వాసంలో ఈ భూలోకంలో ప్రయాసపడాలన్న ప్రియమైనటువంటి దేవుడు. అంతే తప్ప మరి ఈ భూలోకమైనటువంటి వాటి కోసం ఇతరులు అన్యులు మనం అలాగుంటే కనుక, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 19వ వచనాన్ని చదివితే మనకు ఒక చక్కని పేరు పరిశుద్ధాత్మ దేవుడు పెట్టాడండి. అది చక్కని పేరు అనాలా? అనకూడదు కానీ ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తులో ఏంటమ్మా చదువుతాయి. చదవండి అమ్మా, అమ్మగారు చదవండి. ఈ జీవిత కాలం మట్టుకే ఈ 60, 70, 80 సంవత్సరాలు ఈ యొక్క అన్నారు కదండి, ఊరు తెలిపించుకోవడం తీసుకోవడం అబద్ధాలు ఇవన్నీ జీవితకాలం ఇవే కదండి. జీవితకాలం మట్టిగా మనం క్రీస్తునందు నిరీక్షించువారమైన ఎడల మనుషులందరి కంటే ఇది పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకి పెట్టిన మంచి పేరు మనకి. హల్లెలూయా. మనుషులందరికంటే